హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్ శ్రవణ ప్రియం. ఇవాల్టి స్పెషల్ ఎంతో టేస్టీగా, ఈజీగా, అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్టీగా చేసుకుని మంచి కమ్మని పిండి వంటతోటి మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే సన్న కారపూస. ఇలా కనుక కారపూసని చేశారంటే 1 మంత్ 15 డేస్ వరకు కూడా అస్సలు పాడవకుండా ఎంతో ఫ్రెష్గా కరకరలాడుతూ భలే బాగుంటుంది. మరి అలా ఎలా చేయాలో నేను చూపించే కొన్ని టిప్స్ని మీరు కూడా ఫాలో అవుతే చక్కగా చేసేయచ్చు. మరి వెంటనే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేసాయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 2 కప్పుల వరకు శనగపిండిని వేస్తున్నానండి. శనగపిండితో పాటు 2-3 స్పూన్ల వరకు బియ్యపిండిని కూడా వేసుకుంటే సన్నకారపూస ఎక్స్ట్రా క్రిస్పీగా భలే కమ్మగా బాగుంటుంది. సో అందుకని 1 కప్పు శనగపిండికి 3 స్పూన్ల వరకు బియ్యపిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను 6 స్పూన్ల బియ్యపిండిని వేసాను. దాంతోపాటు 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి పిండి కలిపేటప్పుడు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది పడుతుంది. ఇలా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మరీ టైట్గా ఉండకూడదు, అలాగని బాగా లూజ్గా ఉండకూడదు. పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు జంతికల మౌల్డ్ చూపిస్తున్నానండి. అందులో మనకి చాలా రకాల ప్లేట్స్ ఇస్తుంటాడు కదా, అందులో మనం ఇలా చిన్న చిన్న చిల్లులు ఉన్న ప్లేట్ని తీసుకుని ఫిక్స్ చేసుకోవాలి. ఇదైతేనే సన్న కారపూస పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసేసాను. అలాగే లోపల బయట కూడా ఆయిల్ అప్లై చేసేస్తున్నానండి. మేమైతే కారపూస ఓన్లీ స్నాక్ లాగే కాకుండా దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రైలో కూడా వేస్తుంటాను. అలా వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. అలాగే కారపూసతోటి మనం మిక్చర్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఈసారి నేను మీకు అది కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా మౌల్డ్లోకి ఫిల్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైడ్కి సరిపడగా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం జంతికలు వేసుకున్నట్టుగా రౌండ్గా పిండేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత సన్నగా పర్ఫెక్ట్గా సన్న కారపూస భలే వస్తుంది కదా. మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే వెంటనే మాడిపోతుంది, చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి నేను ఫ్రై చేస్తున్నాను. చూడండి కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా మంచి స్టీల్ డబ్బాలో మనం ప్యాక్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఎన్ని రోజులైనా భలే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. టీ టైమ్ స్నాక్ లాగా అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటి మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా శ్రవణ ప్రియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.